చినుకులే పైకొస్తే గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయింది అనే వార్త అలా వచ్చిందో లేదో గత వారం రోజులు గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. గత 4 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులు బాగా చేరువైన రిషి వస్తారాలను మిస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో సడన్ గా గుప్పెడంత మనసు సీరియల్ క్లోజ్ అనేది అఫీషియల్ గా ప్రకటించడంతో ఆ సీరియల్ ఫ్యాన్స్ కి గుండె ఆగినంత పని అయింది. గుప్పెడంత మనసు సీరియల్ కి పూర్వ వైభవం వచ్చిన తరుణంలో కథ క్లోజ్ అంటూ పెద్ద షాకే ఇచ్చారు సీరియల్ మేకర్స్. సీరియల్ చూసే వాళ్ళకే ఇలా ఉంటే మరి తీసే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అందుకే గత 4 ఏళ్లుగా ఈ సీరియల్ ని సక్సెస్ఫుల్ గా డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు కుమార్ పంతం ఎమోషనల్ అయ్యారు. ప్రతి ముగింపు కొత్త ఆరంభం కోసమే అంటూ భావోద్రేక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో సీరియల్లో నటించిన నటీనటులు, టెక్నీషియన్ టీమ్ అండ్ GAM మేనేజింగ్ స్టాఫ్ అంతా కనిపించారు. గుప్పెడంత మనసు సీరియల్ చివరి రోజు షూటింగ్ కావడంతో షూటింగ్ లొకేషన్ లో అందరూ సరదాగా గడిపారు. మిక్స్ ఎమోషనల్ ఉన్న ఈ వీడియో షేర్ చేస్తూ గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ చివరి రోజు క్షణాలివి. ఈ సీరియల్ అయిపోవడంతో బాధ, సంతోషం, కన్నీళ్లు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ప్రతి ముగింపు ఓ కొత్త ప్రారంభం కోసమే. మీరు చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ GAM ఫ్యాన్స్. మీ అధికమైన స్పందన వల్లే ఇదంతా అంటూ భావోద్రేగానికి గురయ్యారు సీరియల్ దర్శకుడు కుమార్ పంతం. ఈ ముగింపు కొత్త ఆరంభం కోసమే అంటున్నారు కాబట్టి కార్తీక దీపం 2 మాదిరిగా గుప్పెడంత మనసు సీరియల్ పార్ట్ 2 ప్లాన్ చేస్తారేమో మరి. గుప్పెడంత మనసు, బ్రహ్మముడి సీరియల్ సూపర్ హిట్ సీరియల్స్ ని ఏకకాలంలో డైరెక్ట్ చేయటమే కాక సొంతంగా నవరస క్రియేటివ్ వర్క్స్ ని స్థాపించి వెబ్ సిరీస్లు చేస్తున్నారు. సోడా పేర్, జంతర్ మంతర్, శిశిర వసంతం, సరికొత్త ప్రయాణం ఇలా వరుస ఫిలిమ్స్ చేసుకుంటూ పోతున్నారు కుమార్ పంత్.